హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ ఎంబీబీఎస్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి రౌండ్ 1 కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు మీరు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలి, అలాగే నెక్స్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అయిపోయింది. సో ఎవరు ఈ రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్, అలాగే సీట్ మ్యాట్రిక్స్ గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించి అన్ని డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోతాయి. అండ్ మీకు ఎవరికన్నా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు సో మీకు ప్రయారిటీ లిస్ట్కి సంబంధించి కానీ, అలాగే మీకు కౌన్సిలింగ్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కానీ సో మీరు కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు లాస్ట్ రౌండ్ వరకు నేను పర్సనల్గా మిమ్మల్ని అయితే గైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్గా ఉన్న స్టూడెంట్స్ వాట్సాప్లో ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, తర్వాత డీటెయిల్స్ ఏంటి అనేది చెప్తాను. ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, అలాగే ఆయుష్ కోర్సెస్కి సంబంధించి నేనైతే మీకు పర్సనల్గా గైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సో మనకి ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో తెలంగాణ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్కి సంబంధించి ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. సో ఇలా ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు అంటే 16,694 స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే సో పిటిషనర్స్తో కలిపి కూడా 16,694. అండ్ సో పిటిషనర్స్కి సంబంధించి మళ్ళీ లాస్ట్లో వీళ్ళు ఇచ్చారు. ఈ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రమే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా ఎలిజిబుల్, తర్వాత రౌండ్స్కి కూడా వీళ్ళే ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. అంటే ఒక పర్టికులర్ కాలేజ్లో ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ జనరల్, సో ఓసీ జీ అంటే జనరల్, ఎఫ్ అంటే ఫీమేల్. సో ప్రతి కేటగిరీలో జనరల్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీమేల్కి ఎన్ని సీట్స్ ఉన్నాయని సో సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. అలాగే స్పెషల్ కోటాకు కూడా సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారు. సో మీరు కావాలంటే చూసుకోవచ్చు. నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ చేస్తాను. సో మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో సో ఆ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. అలాగే చాలామంది నన్ను ఈడబ్ల్యూఎస్కి సంబంధించి అడుగుతున్నారు. సో ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్గానే చెప్పాను, ప్రాస్పెక్టస్లో ఈడబ్ల్యూఎస్కి సంబంధించి అన్ని కాలేజెస్లో అమలు చేస్తామని మనకు ప్రాస్పెక్టస్లో ఇవ్వలేదు. కేవలం 7 మెడికల్ కాలేజెస్కి మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఉంటుంది అని సో మనకి ఎప్పుడో ఒక 15 to 20 days బ్యాక్ ప్రాస్పెక్టస్ రిలీజ్ అయినప్పుడే వాళ్ళు చెప్పారు. అండ్ మధ్యలో కొంతమంది లైక్ ఇప్పుడు న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ వచ్చాయి కదా, సో చాలామంది అడుగుతున్నారు అన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అన్ని కాలేజెస్కి ఇస్తారా అని అడుగుతున్నారు. సో లేదు. సో మీరు సీట్ మ్యాట్రిక్స్లో కూడా చూడొచ్చు. సీట్ మ్యాట్రిక్స్ అనేది ఫైనల్. ఇంకా ఈ సీట్ మ్యాట్రిక్స్లో కూడా కేవలం 7 కాలేజెస్కి మాత్రమే, 7 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో మాత్రమే ఈడబ్ల్యూఎస్ సీట్స్ అనేవి ఉంటాయి. కొద్దిమంది మళ్ళీ టెన్షన్ పడుతుంటారు, అన్న మాకు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉందన్నా, సో మాకు ఈడబ్ల్యూఎస్లో సీట్ రాకపోతే ఎలా, మమ్మల్ని జనరల్ కింద కన్సిడర్ చేస్తారంటే ఎస్. సో మీకు ఈడబ్ల్యూఎస్లో సీట్ లేక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపోలో మెడికల్ కాలేజ్ ఉంది. సో ఇప్పుడు అపోలో మెడికల్ కాలేజ్లో మనకి ఈడబ్ల్యూఎస్ లేదు ఈ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం. సో ఇప్పుడు మీకు అక్కడ ఈడబ్ల్యూఎస్ లేదు కాబట్టి మిమ్మల్ని జనరల్ కింద కన్సిడర్ చేస్తారు, ఓకేనా, ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు ఈడబ్ల్యూఎస్ లేని కాలేజ్లో. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ సీట్ మ్యాట్రిక్స్ కేవలం 7 కాలేజెస్లో మాత్రమే ఈడబ్ల్యూఎస్ సీట్స్ అనేవి ఉన్నాయి. అండ్ సీట్ మ్యాట్రిక్స్ అనేది మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్. రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ అనేవి మ్యాండేటరీగా పెట్టాలి. ఇది రౌండ్ 1 కౌన్సిలింగ్ కదా. సో మీరు తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ కావాలి అనుకుంటే గవర్నమెంట్ కాలేజెస్లో అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఏ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ కావాలి అనుకుంటే ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో మీరు రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ అనేవి మ్యాండేటరీగా పెట్టాలి. మీరు రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టకపోతే మీరు ఇంకా ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్. ఇంకా మీకు ఈ ఇయర్ ఈ ఎంబీబీఎస్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ ఇవ్వరు. సో రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టడం మ్యాండేటరీ. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే 27 సెప్టెంబర్ మార్నింగ్ 6 AM నుంచి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 29 సెప్టెంబర్ 6 PM వరకు. సో ఈ లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, 29 సెప్టెంబర్ అప్ టు 6 PM లోపు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో వాళ్ళు మాత్రమే ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబుల్ అవుతారు, రౌండ్ 1కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే సో ప్రతి రౌండ్కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. రౌండ్ 1కి, రౌండ్ 2కి, ఆ తర్వాత రౌండ్ 3 ఉంటే రౌండ్ 3కి, ఎవ్రీ రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు.
ఎవ్రీ రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ప్రతి రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఇప్పుడు రౌండ్ 1లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారనుకోండి, రౌండ్ 1కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మీరు రౌండ్ 2లో అప్గ్రేడేషన్ కావాలి అనుకున్నా, లేకపోతే రౌండ్ 2లో మీరు ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో రాలేదు, రౌండ్ 2లో మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా రౌండ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. మీరు రౌండ్ 1లో సీట్ రాలేదు, మేము రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నామన్నా రౌండ్ 2కి ఇప్పుడు మేము పెట్టుకోకపోతే ఎట్లా అంటే, రౌండ్ 2లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే, రౌండ్ 2లో మీకు సీట్ కావాలి అనుకున్నా, అప్గ్రేడేషన్ కావాలనుకున్నా రౌండ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ప్రతి రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి మీరు ఆ పర్టికులర్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే. కానీ రౌండ్ 1లో పెట్టడం మ్యాండేటరీ, ఇది రూలు. సో ఈ రౌండ్ 1లో పెట్టిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, రౌండ్ 3లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి రౌండ్ 1లో ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి, ఓకేనా. సో అండ్ నెక్స్ట్ అందరి డౌట్ వచ్చేసి, అన్న ఎన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు అని అడుగుతారు. సో మీరు కావాలనుకుంటే అన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు. మీకు ఒక్క కాలేజ్ కావాలనుకుంటే ఒక్క కాలేజ్ పెట్టుకోవచ్చు, 10 కాలేజీలు కావాలనుకుంటే 10 కాలేజీలు పెట్టుకోవచ్చు. సో మీకు 50 కాలేజీలు కావాలనుకున్నా, టోటల్ అన్ని కాలేజెస్ కావాలనుకున్నా మీ ఇష్టం. మీకు ఎన్ని కాలేజెస్ అయితే మీకు కావాలనుకుంటున్నారో, మీరు పెట్టాలనుకుంటున్నారో అన్ని కాలేజెస్ మీరు పెట్టచ్చు. లేదు నేను ఈ పర్టికులర్ కాలేజెసే కావాలి నాకు సీట్ అనుకుంటే ఆ పర్టికులర్ కాలేజెసే పెట్టుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో లాగా తెలంగాణలో అన్ని కాలేజెస్ పెట్టాలని రూల్ ఏం లేదు. మీ ఇష్టం వచ్చిన అన్ని కాలేజెస్ మీరు పెట్టుకోవచ్చు. ఒక కాలేజ్ అయినా పెట్టుకోవచ్చు, అన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, రౌండ్ 1లో ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి. మీరు ఇష్టం, ఒక్కటన్నా మీరు మినిమం పెట్టాలి రౌండ్ 1లో, ఓకేనా. నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్కైనా ఎలిజిబుల్ అవ్వాలి అంటే నా సజెషన్ కనుక అడిగితే, ప్రస్తుతం కాంపిటీషన్ అనేది పీక్స్లోకి వెళ్ళింది. ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాలో 2 రౌండ్స్ అయిపోయాయి. ఎవరన్నా ఆల్ ఇండియా కోటా 3rd రౌండ్లో సీట్ కోసం చూస్తుంటే మీ ఇష్టం, మీరు పర్టికులర్ కాలేజెసే పెట్టుకోవచ్చు. మీ మార్క్స్ మంచిగా ఉండి నెక్స్ట్ ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్ లాంటి కాలేజెస్లో చూస్తుంటే మీరు తెలంగాణలో టాప్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, మిగతా కాలేజ్కి ఇవ్వకపోయినా కూడా. అయితే ఇప్పుడు ఆల్ ఇండియా కోటాకి మేమేం చూడట్లేదన్నా, మాకు ఆల్ ఇండియా కోటాలో సీట్ రావడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు మేము ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే, నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే అన్ని కాలేజెస్ పెట్టేయండి. మీరు ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో మీకు సీట్ రాదు అనుకోండి మీ మార్క్స్కి, మీరు ఇంకా తెలంగాణలోనే ఎంబీబీఎస్ సీట్ తీసుకోవాలి, తెలంగాణలోనే స్టేట్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ తీసుకోవాలి అనుకోండి, అన్ని కాలేజెస్ పెట్టేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ప్రస్తుతం కాంపిటీషన్ హై ఉంది, మీరు తెలంగాణలోనే ఎంబీబీఎస్ సీట్ చేయాలి అనుకుంటున్నారు, ఇంకా మీకు ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ కావాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే అన్ని కాలేజెస్ పెట్టేయండి. ఎందుకంటే తర్వాత రౌండ్స్లో సీట్స్ వేకెన్సీ అవుతాయో లేదో మనకు తెలీదు. సో ఆ రిస్క్ తీసుకోవద్దండి, అన్ని కాలేజెస్ పెట్టమని నేనైతే ప్రిఫర్ చేస్తాను. సో తెలంగాణ లోకల్ స్టూడెంట్స్కి, లోకల్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి సో అన్ని కాలేజెస్ పెట్టండి. నేను అన్ని కాలేజెస్ పెట్టమని ప్రిఫర్ చేస్తాను, మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎలా పెట్టాలన్నా, ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలని చాలామంది అడుగుతుంటారు. సో ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్గా వీడియో చేశాను ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో ఆ వీడియో మీ అందరూ చూసిండరు కాబట్టి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి సపరేట్గా చెప్తాను, వినండి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనే సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కాలేజెస్ ఉన్నాయి అనుకోండి. సో గాంధీ మెడికల్ కాలేజ్కి, అలాగే నెక్స్ట్ ఉస్మానియా పెట్టుకున్నాను, నెక్స్ట్ ఈఎస్ఐ కాలేజ్ పెట్టుకున్నాను, నెక్స్ట్ కాకతీయ, అండ్ నెక్స్ట్ నిజామాబాద్. సో నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 5 కాలేజెస్ ప్రయారిటీ పెట్టుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది మీకు సీట్ అలాట్ చేస్తుంది కదా, మీకు పర్టికులర్ కాలేజీలో సీట్ ఇస్తుంది కదా. సో ఇదంతా సాఫ్ట్వేరే ఇచ్చేస్తుంది. అండ్ ఎలా ఇస్తుంది అనేది ఫస్ట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో మీకే క్లారిటీ వస్తుంది, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ అనేది సో ఒక 10,000 ఉంది అనుకోండి, మీ ఆల్ ఇండియా ర్యాంక్, ఓకేనా. సో కేటగిరీ గురించి మాట్లాడట్లేదు, ఆల్ ఇండియా ర్యాంక్ గురించి మాట్లాడుతున్నాను. మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ 10,000 అనుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ 9,999 అంటే ఇతని కన్నా ముందు ఉన్న వాళ్ళకి సీట్ ఇచ్చిన తర్వాతే మీ సీట్ ఇస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇతని కన్నా ముందు, సో 10,000 కంటే ముందు అంటే 9,999, వీళ్ళకి సీట్ ఇచ్చిన తర్వాతే నెక్స్ట్ మీకు సీట్ ఇస్తుంది సాఫ్ట్వేర్. దీన్ని గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళకి సీట్ ఇవ్వకుండా వీళ్ళు పెట్టుకున్న ప్రయారిటీ ప్రకారం మీకు సీట్ ఇవ్వడం అంటే కుదరదు. ఫస్ట్ వీళ్ళకి చెక్ చేసిన తర్వాతే ఆ తర్వాత మీకు చెక్ చేస్తుంది. ఫస్ట్ ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. అండ్ వీళ్ళకి సీట్ ఇచ్చేసింది, నెక్స్ట్ మీ దగ్గరికి వచ్చింది ఇప్పుడు సాఫ్ట్వేర్.
ఎలా చెక్ చేస్తుందంటే, ఫస్ట్ మీరు గాంధీ మెడికల్ కాలేజ్ పెట్టుకున్నారు, మీ ర్యాంక్ దగ్గరికి వచ్చే వరకు గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వేకెన్సీ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఓపెన్ కేటగిరీలో చెక్ చేస్తుంది, లేకపోతే మీకు పర్టికులర్ రిజర్వేషన్ ఉంటే పర్టికులర్ రిజర్వేషన్లో చెక్ చేస్తుంది. ఒకవేళ గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ ఉంటే గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ అలాట్ చేస్తుంది. ఫస్ట్ నేను ఇది పెట్టుకున్నా కాబట్టి. సెకండ్, ఒకవేళ గాంధీ మెడికల్ కాలేజ్లో అప్పటికల్లా సీట్స్ అన్నీ అయిపోయాయి, నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాను, ఉస్మానియాలో చెక్ చేస్తుంది, ఉస్మానియాలో కూడా సీట్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఈఎస్ఐలో చెక్ చేస్తుంది, ఎందుకంటే నేను థర్డ్ ఈఎస్ఐ పెట్టాను కాబట్టి. ఈఎస్ఐలో ఒకవేళ సీట్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, సీట్ అనేది అలాట్ చేసేస్తుంది. సో ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మీ ర్యాంక్ ఎంతైనా కూడా టాప్ మోస్ట్ మెడికల్ కాలేజెస్కి మీరు ప్రయారిటీ అనేది ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ మీరు ఆల్ ఇండియా కోటాకి స్టేట్కి కనుక మీరు కనుక ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో ఎదురు చూస్తుంటే, స్టేట్లో ఎదురు చూస్తుంటే, అప్పుడు సో మీరు ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి పెట్టుకోవాలి అని కొంచెం థింక్ చేసి పెట్టుకోవాలి. అలా కాకుండా మీరు కేవలం స్టేట్ కోటాకి మాత్రమే చూస్తుంటే కనుక టాప్ మోస్ట్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇస్తూ మీ ప్రయారిటీ లిస్ట్ అనేది రెడీ చేసుకోండి. అండ్ 50 ఇప్పుడు మనకు టోటల్గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఈ విధంగా సాఫ్ట్వేర్ అనేది సీట్ అలాట్ చేస్తుంది. మీరు ఇప్పుడు కనుక సో ఇప్పుడు లాస్ట్ కాలేజ్ తెచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బెటర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్ తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఆర్ తీసుకుందాం. సో ఇప్పుడు టీఆర్ఆర్ ఇప్పుడు అన్న నా మార్క్స్కి టీఆర్ఆర్లో నాకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ టీఆర్ఆర్ పెడతాను, ఆ తర్వాతే రిమైనింగ్ కాలేజెస్ పెడతాను అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో మీరు ఇప్పుడు ఫస్ట్ టీఆర్ఆర్ పెట్టారనుకోండి, ఏమవుతుంది, మీకన్నా ముందు వాడికి సీట్ ఇచ్చే మీకు ఇస్తుంది ఆ సాఫ్ట్వేర్ అనే సీటు. ఫస్ట్ టీఆర్ఆర్ పెట్టారనుకోండి, మీ మార్క్స్ దగ్గరికి వచ్చినప్పుడు టీఆర్ఆర్లో సీట్ వేకెన్సీ ఉందనుకోండి, టీఆర్ఆర్లో సీట్ అనేది అలాట్ చేసేస్తుంది. ఈవెన్ దో గాంధీ మెడికల్ కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ లక్ బాగుండి గాంధీ మెడికల్ కాలేజ్లో సీటు వేకెన్సీ ఉన్నా కూడా మీరు ఫస్ట్ టీఆర్ఆర్ పెట్టారు కాబట్టి టీఆర్ఆర్కే ఇచ్చేస్తుంది. నెక్స్ట్ గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వేకెన్సీ ఉన్నా కూడా మీకు ఇవ్వదు. కాబట్టి మీరు ఈ తప్పు చేయొద్దు, టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్కే మీరు ప్రయారిటీ అనేది ఇవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్, మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు 12,000 రూపీస్ యూనివర్సిటీ ఫీ పే చేయాలి. ఈ 12,000 రూపీస్ పే చేస్తేనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది సీట్ వచ్చినప్పుడు, ఓకేనా. అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి కదా, మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది సీట్ వచ్చినప్పుడు, వెబ్సైట్లో కూడా పెడతారు, లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేస్తారు. సో మీరు అప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి 12,000 రూపీస్ పే చేసి మీరు అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యూనివర్సిటీ ఫీ అనేది మళ్ళీ మీకు వెనక్కి రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫీ ఎంత అంటే అఫీషియల్గా సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 10,000 పర్ ఇయర్, అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో 60,000 పర్ ఇయర్ ఉంటుంది. అండ్ ఈఎస్ఐసి కాలేజ్లో మీకు 1 lakh పర్ ఇయర్ ఉంటుంది ఫీ. సో దీన్ని గుర్తుపెట్టుకోండి మీకు ఈఎస్ఐసి కాలేజ్లో. అండ్ సో ఎంత పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇయర్, ఇంతే ఉంటుందా ఇంతకన్నా ఎక్కువ ఉంటుందా అనేది సో నేను మీకు సీట్ వచ్చినప్పుడు రిపోర్టింగ్ ప్రాసెస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడం మ్యాండేటరీ. చూస్తున్నారు కదా, candidates in the provisional final merit list are informed that if they do not exercise web options in the first phase of counseling, they are not eligible to exercise web options. మీరు ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే ఇంకా మీకు గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ కేటగిరీ తెలంగాణ ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఛాన్సే లేదు, ఓకేనా, స్టేట్ కోటా కౌన్సిలింగ్లో. కాబట్టి ఫస్ట్ రౌండ్లో పెట్టడం మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ థింగ్, మీకు సీట్ వచ్చింది అనుకోండి, మీకు ఏ కాలేజెస్లో పెట్టుకుంటారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టుకున్న దాని ప్రకారం ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్ అయ్యింది అనుకోండి, ఈ అలాట్ అయిన కాలేజీలో జాయిన్ అవ్వడం మ్యాండేటరీ. సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి, ఓకేనా. స్టేట్ కోటా కౌన్సిలింగ్లో గుర్తుపెట్టుకోండి, సీట్ వస్తే మటుకు కంపల్సరీ కాలేజీలో జాయిన్ అయిపోవాలి. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది తెలుసా, ఇంకా మీరు ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్, ఇంకా మీకు తెలంగాణలో ఎంబీబీఎస్ స్టేట్ కోటాలో గవర్నమెంట్ అలాగే ఏ కేటగిరీ సీట్ ఇవ్వరు. సో ఈ ఇయర్కి ఇవ్వరు ఇంకా. సో అది ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సీట్ వస్తే మటుకు మీరు పెట్టుకున్న ఆప్షన్స్ ప్రకారం జాయిన్ అవ్వడం మ్యాండేటరీ, ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. సో దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు, మీరు ఒకవేళ జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అని. అండ్ అలాగే ఇక్కడ ఇచ్చారు మీ ఇష్టం, సో నో లిమిట్ ఆఫ్ ది చాయిసెస్, అంటే మీ ఇష్టం, ఒక కాలేజ్ అయినా పెట్టుకోవచ్చు, అన్ని కాలేజీలు అయినా పెట్టుకోవచ్చు, 10 అయినా పెట్టుకోవచ్చు, 20 అయినా పెట్టుకోవచ్చు, ఎన్నైనా. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. సో మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే తెలంగాణ కౌన్సిలింగ్కి అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చింటారు కదా, ఆ మొబైల్ నెంబర్ని మీ దగ్గరే పెట్టుకోండి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. సో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీ ఆప్షన్స్ అనేవి సేవ్ అవుతాయి.
అండ్ మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఉంటే సో ఈ నెంబర్స్కి యూనివర్సిటీ నెంబర్స్ ఇవన్నీ, సో ఈ యూనివర్సిటీ వాళ్ళకి మీరు కాల్ చేయొచ్చు. సో ఇది టోటల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించి, సో ఎలా పెట్టుకోవాలి ప్రయారిటీ లిస్ట్ సంబంధించి. సో మీకు కనుక పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే చాయిస్ ఫిల్లింగ్లో అయినా దేనికి సంబంధించి అయినా సో నాకు ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.